హాయ్ ఫ్రెండ్స్, క్షమించాలి. పార్ట్స్‌గా పెడుతున్నాను అనుకోవద్దు. లెంత్ ఎక్కువైపోతుంది, అది చూడలేము కదా! అందుకని చెప్పి కట్ చేసి పార్ట్స్‌గా డివైడ్ చేసి పెడుతున్నా. ఇది టోటల్ వీడియో వస్తుంది, చూసేసేయండి. సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ఇక నేను వేసినా కానీ మీరు వేసుకున్నారా ఇంత. కొబ్బరి వేయించుకున్నది. వేసి ఒకసారి కలపండి ఇట్లా. ఏం తమ్ముడు బాయ్కర్రా ఆడెందుకున్నా? ఢిల్లీలో ఎట్లా చేస్తారా చెప్పు? చేస్తారా చికెన్? మన చికెన్ చేస్తాం. మీరు చేస్తారా? చేస్తాం. తమ్ముడు ఢిల్లీలో ఉంటాడు, బీటెక్ చేస్తున్నాడు. అంతేనా? బీటెక్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్? శ్రీకాంత్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఫైనల్ ఇయర్. తమ్ముడికి టేస్ట్ చేద్దాం. ఢిల్లీలో బాగుందా, మన ఇక్కడ బాగుందా? వరంగల్లో. వరంగల్ పాలకుర్తి అడ్డాలో చేస్తున్నాం ఇప్పుడు మనం వంట. కలుపుకున్నాం కదా. కారం నేను చేయితో వేస్తున్నా అని తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే నాకు తెలుసు ఎంత చికెన్కి ఎంత వేయాలి అని నాకు తెలుసు కాబట్టి నేను చేయితో వేస్తున్నా. మీరు తెలియకుంటే స్పూన్తో లెక్కలు తీసుకొని వేసుకోండి. మళ్ళీ అమ్మ ఆయన చేయితో వేసానుగా నేను కూడా చేయితో వేసిన అది కారం ఎక్కువైనాక నన్ను తిట్టుకురు అనుకో, నాకు సంబంధం లేదు. మేము స్పైసీ ఎక్కువ తింటాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్పైసీ ఎక్కువ తింటాం. సో నా ఫ్లేవర్ చూపించాలి కదా, తమ్ముడు ఢిల్లీ నుంచి వచ్చిందంట, నా ఫ్లేవర్ చూపించాలి కదా. సో నా ఫ్లేవర్ కోసం నేను స్పైసీ కొద్దిగా ఎక్కువ చేస్తున్నా. కారం మనం ఇంట్లో తయారు చేసుకుంది, ఇది కొనుక్కొచ్చింది కాదు. చాలా హోమ్మేడ్ గరం మసాలా. గ్యాప్ ఇవ్వనక్కర్లేదన్నా, రెండు ఒకసారి వేసుకోవచ్చు. లేదు, రెండో ఒకసారి వేయచ్చు. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా. ఒకవేళ నీకు కారం సరిపోలేదు అనిపించింది అనుకో, కలిపిన తర్వాత చూసేసుకోవచ్చు, టేస్ట్ చూసుకోవచ్చు కారం ఎట్లుంది అని. అది తీసుకొని టేస్ట్ చేయి, కారం ఉప్పు ఎట్లా ఉందో చెప్పు. నీకు సరిపోయింది అనుకుంటే చేతితో ఇట్లా తీసుకో. చేతితో తీసుకొని ప్లేసెస్ సూపర్ ఉంది, అన్నీ పర్ఫెక్ట్. అయిపోయింది కదా. ఇంకొక 10 నిమిషాలు నీవు దమ్ పెడతాం కదా, బిర్యానీకి దమ్ పెడతాం తెలుసు కదా. ఆ టైప్లో మూత తీయొద్దు, ఇంకా అదే సిమ్లో అట్లా ఉడకబెట్టు. ఇంకేంది ఒకసారి చెక్ చేద్దామా? చాలా చెక్ చేద్దాం. ఇంకా అయిపోయింది. ఇంకా నాకు తెలిసి మోస్ట్లీ చికెన్ ఉడికింది. ఎందుకంటే మీకు కాస్త డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ కోసం కాస్త పెట్టిన అంతే. ఓకే, మనం అంటే చెప్తున్నా కదా క్లారిటీ కోసం అని. ఇంకా అయిపోయింది, ఇక అయిపోయింది, ఉడికింది. కొంచెం తగ్గిపోయింది అనుకో, కొంచెం దగ్గరికి అయింది. అవును, ఎందుకు దగ్గరికి చేసినావు అంటే నీకు అనిపిస్తుంది కదా, తినేటప్పుడు నువ్వు చూడు, నువ్వు 2 పీసులు వేసుకున్నావు అనుకో, ఇట్లా ఆ ముక్కలకున్న గ్రేవీ నీ అన్నం తినేయచ్చు, సగం అన్నం. అట్లా ఉంటుంది టేస్ట్. కలుపుకోవడానికి కూడా ఉంటుంది, మంచిగా చేయడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు కొందరు మంది ఆటోలు ఉంటారు కదా, ఇట్లా చేసుకొని తినమను. ఏందిరా ఇది టేస్ట్ నాయనా అంటారు, అట్లా తినేస్తారు, నాకేస్తారు అంతే. ఇప్పుడు టేస్ట్ చేసి చూడు. సూపర్ సూపర్. ఇప్పుడు అయిపోయింది ఇంకా. ఓకేనా, తీసేయడమే. స్టవ్ ఆఫ్ చేసుకుందామా. రైస్ తీసుకొచ్చిన, ఇవి మహారాష్ట్ర ఫేమస్ అంట, చూద్దాం ఒకసారి ట్రై చేసి. జర హెల్ప్ చేయి బ్రదర్, ఏమనుకోకు, పట్టుకో. చలో పట్టు.
ఇప్పుడు తిని చూడను. చలో తిని టేస్ట్ చెప్పు, నేను ముందే చెప్పినా కానీ నీకు రివ్యూ కరెక్ట్ ఇచ్చేసి. ఓకే, అబద్ధాలు అవసరం లే. హ్యాపీ బర్త్డే తమ్ముడు. సర్ప్రైజ్ పార్టీ దావత్. ఎవరు తమ్ముడు? హ్యాపీ బర్త్డే తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. సూపర్ స్పైసీ ఉంది. బాగుంది, చాలా బాగుందన్న. నిజంగా బాగుందన్న, నిజంగా రివ్యూ బాగుంది. మళ్ళీ అలా అనుకుంటారు, ఏ కొడుకులు కథలు వేసుర్రా అబ్బాయి, అమ్మ ఇటు ఎప్పుడు బాగుంది అని. బావా బాగుంది. ఇటు టేస్ట్ చేయి. పీసెస్ కూడా బాగున్నాయి అసలు. బాగుంది, బాగా స్పైసీగా మంచిగా. తినేసినాం, అయిపోయింది. ఇక మా గూటికి పోతున్నాం, రేపు పొద్దున కలుద్దాం, సరేనా? అరే గుడ్ మార్నింగ్ చిచాస్. నైట్ ఉన్నది చూడు, నైటే ఉన్నది. నిన్న నిద్రలేదు సరిగా, దోమలు అబ్బా వచ్చిన వేడి చెమట చూడండి. ఇదేం అట్లా ఉన్నది, ఊరికే అనుకున్నాం. బట్ ఓకే, ఇలాంటివి కూడా అడ్వెంచర్స్ చేయాలి కదా, అనుభవించాలి బాధలు. సుఖమే కాదు, కష్టాలు కూడా అనుభవించాలి కదా. అట్లా ఉన్నది పరిస్థితి. చూసిరా ఇక మా వాడు ఎట్లా అయిపోయి శ్రీకాంత్ ఫ్రమ్ ఢిల్లీ खत्म हो गया इसका, हालत खराब हो गया. हाँ चलो नेक्स्ट विल प्लान. నైట్ అయిందప్ప. దోస్తులు నెక్స్ట్ బొగతా వాటర్ ఫాల్స్ వీడియో షూట్ చేద్దాం. ఇంకా వీడికి ఎండ్ ఆఫ్ వీడ టెంట్ తీసుకొని మూట ముల్లే చదువుకొని అట్లా పోదాం. ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం, చూద్దాం అక్కడ ఎట్లుంది అనేది. ఓకేనా? ఇది పెద్ద టాస్క్ ఉన్నది, వేసుకునేటప్పుడు టాస్కే, తీసుకునేటప్పుడు టాస్కే. మనం అనుకుంటాం అమ్మాయి ఏంద్రా ఇంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చురా అనుకుంటాం. నైట్ చూడాలి మా పరిస్థితి. నైట్ వర్షం పడుతుందేమో అని చెప్పి వేసినాం. లోపల వేడి, తెరుచుకుంటే దోమలు, ఎవరు చెప్పుకోవాలి కష్టాలు. అట్లా ఉంది మా పరిస్థితి. అయినా కూడా అన్నీ అనుభవించాలి కదా మనకి. అందుకే అయినా ఇక వాతావరణం చూడండి ఇక్కడ. పొద్దున విలేజ్లో ఎంత బాగున్నది చూడండి. ఇక్కడ పొద్దున సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు, సూర్యుడు.
చూసిరు కదా కాక, పాలకుర్తిలో మంచిగా క్యాంపింగ్ చేసుకొని మంచిగా చికెన్ గికెన్ చేసుకొని వండుకొని తిండి. ఇంకా పొద్దున్న లేచి మూటములో చదువుకున్నాం కదా. ఇక నెక్స్ట్ భగతా వాటర్ ఫాల్స్ సంబంధించిన విషయాలు చూద్దాం. ఇంకా దయచేసి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు అందరూ జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. టేక్ కేర్.